వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని కలసపాడు మరియు కాసినాయన మండలాల్లోని తెల్లపాడు, జూలంవారిపల్లె, కొండపేట, తంబళ్లపల్లె, రామాపురం, రెడ్డిపల్లి, గంగాయిపల్లి తదితర గ్రామాల్లో నివసిస్తున్న దాదాపు 15,000 మంది ప్రజలు త్రాగునీరు, సాగునీటికై అవస్థలు పడుతూ పొరుగు రాష్ట్రాలకు వలసపోయేవారు. మరికొంతమంది ప్రజలు వలస కూలీలుగా వెళ్లేవారు. వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. మా గ్రామాలలోని రైతాంగం అయితేనేమి, కూలీలు అయితేనేమి చాలా ఇబ్బందులు పడుతూ చాలామందిని కువైటు, బెంగళూరు, చెన్నై, హైదరాబాదు ఇలా వలస కూలీలుగా చిన్న చిన్న వ్యాపారాలుగా చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారము. గత చంద్రబాబు ప్రభుత్వంలో అనేక సార్లు ఈ సమస్యను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుపోయినా వారి నుండి ఎలాంటి స్పందన లేదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కలసపాడు మరియు కాసినాయన మండల ప్రజలు తమ దీన పరిస్థితిని 2021 బద్వేల్ బై ఎలక్షన్ సమయంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లారు. వైఎస్ అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ, మీ సమస్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారం చూపిస్తా అని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అతి తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు తెలుగు గంగా ఎడమ కాలువ 39వ కిలోమీటర్ వద్ద 16,54,00,000 రూపాయలతో తడుకువాగు మరియు మేలకుంట నీటి ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి అక్కడ నుండి పైపు లైన్ల ద్వారా కృష్ణా జలాలను తీసుకువచ్చి కలసపాడు మరియు కాసినాయన మండలాల్లోని తడుగువాగు చెరువు, మేలకుంట చెరువు, తిక్కమ్మ చెరువు, జూలంవారిపల్లి చెరువు, కొండపేట చెరువు, కొత్త చెరువు, రంపకుంట చెరువులను నీటితో నింపడం జరిగింది. తద్వారా వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని కలసపాడు మరియు కాసినాయన మండలాల్లోని తెల్లపాడు, జూలంవారిపల్లె, కొండపేట, తంబళ్లపల్లె, రామాపురం, రెడ్డిపల్లి, గంగాయిపల్లి తదితర గ్రామాల్లో నివసిస్తున్న దాదాపు 15,000 మందికి త్రాగునీటిని అందించి దాహార్తిని తీర్చడమే కాకుండా దాదాపు 8,000 ఎకరాల భూమికి సాగునీటిని అందించి వలసలను ఆపిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి కలసపాడు మరియు కాసినాయన మండలాల్లోని ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. అవినాష్ రెడ్డి గారు, జగన్ గారు ఎత్తిపోత పథకం నుంచి నీళ్లు పంపించినాడు. ఇప్పుడు మాకు బోర్డు సమృద్ధిగా బోర్డు నీళ్లు వస్తున్నాయి. 18,70 లక్షలు పెట్టి మాకు ఎత్తిపోత పథకం పెట్టిండు అవినాష్ రెడ్డి గారు. 70 రోజుల్లో చేసేసిండు పని పూర్తిగా. అవినాష్ రెడ్డికి, జగన్ గారికి ఇద్దరికి ధన్యవాదాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మాకు మళ్లీ ముఖ్యమంత్రిగా, వైఎస్ అవినాష్ రెడ్డి గారే మాకు మళ్లీ కడప ఎంపీగా, దాసరి సుధా గారే మాకు మళ్లీ ఎమ్మెల్యేగా కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెల్లవాడు గ్రామ పంచాయతీలోని ఒక రైతు కుటుంబం నుంచి నాలి బాలయ్య నా పేరు. నేను ఒక రైతును. మా తెల్లవాడు పంచాయతీ ఒక చరిత్ర ఇది. అదొకటి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే తెల్లవాడు పంచాయతీలో ఎక్కడే గాని గొల్లలకు గాని, మేకలకు గాని, గొడ్లకు గాని ఎక్కడే గాని త్రాగునీరు లేక, బోర్ల నుంచి చేసుకునే దానికి ఆస్కారం లేక యువజంతాలు గడ్డిగాడికి నెలకు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అన్ని చెరువులకు నెల నీళ్లు ఇస్తున్నారు. పుష్కలంగా గొడ్లకు, గొల్లలకు, అంటకు నీరు దొరుకుతా రైతులకు పైరు పండించుకునే దానికి ఒక నమ్మకం, భరోసా కల్పించి మా చెరువులకు నీళ్లు పంపించిన జగన్ ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాము. దాంట్లో ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించి ముందుండి దగ్గరుండి నడిపించి చేసినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా నమ్మకం నువ్వే జగన్, మేము నమ్ముతాం నిన్నే అవినాష్.
నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్